Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ విజయసాయిరెడ్డి ప్లేస్లో బొత్స హవా. ఏ రాజకీయ పార్టీకైనా ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత కీలకంగా మారుతాయి. ఈ జిల్లాలలో పార్టీ గెలిస్తే అధికారం చేతిలో పడినట్లే. అది ఉమ్మడి ఏపీ నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న విషయం. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విభజన ఏపీలో ఇవి మరీ కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఏపీలో అధికారం దక్కించుకోవాలి అంటే ఈ సీట్లు చాలా కీలకంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రలో చూస్తే మొదటి నుంచి టీడీపీ హవా ఎక్కువగా ఉంటుంది. వైసీపీ మాత్రం 2019 ఎన్నికలలో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 2024 ఎన్నికలలో చతికిల పడింది. ఇదిలా ఉంటే గత ఏడాది అక్టోబర్లో రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు అయిన విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2 సార్లు మాత్రమే విశాఖకు వచ్చారు. ఆ తర్వాత ఆయన రావడం తగ్గించేశారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన బాధ్యతలు స్వీకరించలేదని అంటున్నారు. ఎందుకో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా అనాసక్తిని చూపిస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన 2016 నుంచి 2022 దాకా పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికలలో వైసీపీ ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు గాను 28 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టింది. అయితే ఆ టైంలో సాయిరెడ్డి మీద విమర్శలు విపక్షాలు పెద్ద ఎత్తున చేయడంతో ఆయనను తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను జగన్ అప్పగించారు. అయితే ఆయన 2 ఏళ్ల పాటు పనిచేసినా వైసీపీకి భారీ ఓటమే దక్కింది. విశాఖ ఏజెన్సీలో 2 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు తప్ప మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్ర కూటమి విజయభేరి మోగించింది. దాంతో వైవి సుబ్బారెడ్డిని తప్పించి మళ్లీ విజయసాయిరెడ్డిని నియమించారు. కానీ గతంలోలా ఉత్తరాంధ్రలో రాజకీయ పరిణామాలు లేవని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు వైసీపీ పార్టీ నాయకులు కూడా గతంలో మాదిరిగా రెస్పాండ్ కాకపోవడం వంటి కారణాలతో ఆయన ఎందుకు వచ్చిన బాధ్యతలని సీరియస్గా ఆలోచిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. దానితో పాటు వరుసపెట్టి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలలో చేస్తున్న మార్పు చేర్పులు, ఇన్ఛార్జీల నియామకాలన్నీ కూడా చూసిన తరువాత తాను తప్పుకోవడం మంచిది అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇక బొత్స హవా అయితే బాగా పెరిగిందని అంటున్నారు. ఆయన కనుసనల్లోనే ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా నియామకాలు జరిగాయని అంటున్నారు. బొత్సకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మంచి రాజకీయ పరిచయాలు పట్టు ఉంది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకే ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మళ్లీ ఎత్తుగెలుతుందని అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఇప్పటికే బొత్స ఉత్తరాంధ్రలో తన పలుకుబడిని చూపిస్తున్నారు. రానున్న రోజులలో ఆయనకే రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించవచ్చన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.